నమస్కారం అండి. మేము మీ అక్క, నేను మీ చెల్లి. మీ అక్క చెల్లి పల్లెటూరు వంటలకైతే స్వాగతం. ఈ రోజు వంట అయితే ఏం చేస్తాం అనేసి అనుకుంటున్నారా? మళ్ళీ అయితే కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడైతే మిరియాల రసం అయితే చేయబోతున్నాము. అది కూడా మేము వేస్తాము అనేసి చూడండి. మిరియాల రసం అంటే మామూలుగా ఇప్పుడు వర్షం అయితే వచ్చింది, కొద్దిగా జలుబు పట్టినట్టుంది అనమాట. నాకు కూడా పరిచయమే పట్టింది, అందుకనేసి కొంచెం మిరియాల రసం అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఎండాకాలం అయిపోయింది కదా, స్కూల్స్ అయితే అందరికి ఓపెన్ అయిపోయినాయి. ఇంకా క్యారీలు కట్టేసి పంపించే పని లైఫ్ అంతా, ఇంకా అందుకనేసి కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మిరియాల రసం చేస్తున్నాం. అది జలుబు చేసినప్పుడు తాగితే చాలా బాగుంటుంది. మేమైతే వారానికి 2-3 సార్లు చేస్తామండి మిరియాల రసం. ఇట్లా వర్షాకాలం వచ్చింది అంటే అన్నయ్య కంపల్సరీ చేపిస్తాడు అనమాట. ఏమేమి వేస్తాము అనేసి అయితే చూద్దాము. ఇప్పుడైతే ఈ శారీస్ చూస్తున్నారు కదా, కలర్స్ అయితే ఇట్లా లైట్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మేము ఫెస్టివల్ కి ఉగాది అప్పుడు వీడియో చేయాలనేసి అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాం, కానీ కుదరలేదు. అప్పుడు సీజన్ కదా, రంజాన్ పండగలు వచ్చేసరికి ఇంకా షాపుల్లో అయితే బిజీ అయిపోయినాము. అందుకనేసి ఇప్పుడైతే మేము ముందుకైతే వచ్చేసినాం. చాలా మంది అయితే చెప్తున్నారండి శారీస్ బాగున్నాయి, మీరు అప్పుడు చేసిండే పల్లెటూరు వంటలు సేమ్ బాగున్నాయి అనేసి. సో అందరి సపోర్ట్ చేస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే రసం ఏమేమి చేద్దాం అనేసి చూద్దాం పద. ఇప్పుడైతే ఏమేమి కావాలనేసి అయితే చూద్దాము. మిర్చి దగ్గరికి రా. కావాల్సినవి అయితే మిరియాలు, జీలకర్ర, కొద్ది కరివేపాకు, ఒట్టి మిరపకాయలు, కొంచెం కొబ్బరి, ఒట్టి కొబ్బరి, తెల్లగడ్డలు ఇవైతే వేస్తాం మేమైతే ఇప్పుడైతే ఇవి కొంచెం వేయించుకోవాల దోరగా. అంటే పచ్చి వేస్తే బాగుండదు, కొంచెం వేయించుకుంటే బాగుంటది. ఫస్ట్ అయితే ఒట్టి మిరపకాయలు వేయించుకుందాము. ఇట్లా వేయించుకొని చేస్తే మిరియాల రసం బాగుంటది. ఇంకొకటి ఇది మర్చిపోయినాం, సారీ, చింతపండు మనం నానబెట్టుకోవాలి. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా ఒట్టి మిరపకాయలు అయితే వేయించుకున్నాము. మాడిపోతాం తీసి. ఒట్టి మిరపకాయలు అయితే దగ్గరగా చూద్దాం. ఒట్టి మిరపకాయలు కదా వేయించుతా కొంచెం ఘాటు వస్తుంది. ఇట్లా వేయించేటప్పుడు దీంట్లో ఇంకోటి ఏమంటే మిర్చి ఇట్లా అంటానే ఉండాల. ఎందుకంటే మనకి బాగా ఏగుతాయి, లేదనుకో మండుతాయి కానీ ఏగవన్నమాట. ఇట్లా చేసుకొని మిరియాల రసం తినండి, చాలా బాగుంటది. జలుబు చేసినప్పుడు ఇంకోటి తెలుసా, మనం కారం లైట్ గా వేసుకుంటే తాగొచ్చు కూడా, చాలా బాగుంది. ఇట్లా మిరియాలు దోరగా వేయించుకోవాలా. ఫస్ట్ మిర్చి దగ్గరికి రా. ఫస్ట్ మిరియాలు దంచుకోవాలా లైట్ గా, మనం వేయించుకున్నాం కదా. అయితే ఒట్టి మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇవి కొంచెం బాగా దంచుకోవాలి. ఇది ఒట్టి మిరపకాయలు దంచేటప్పుడు కొంచెం ఘాటు వస్తుంది. అసాల్ట్కి కొంచెం ఉప్పు వేస్తే మనకి ఘాటు రాదు. మళ్ళీ కొంచెం రసంలోకి తగ్గించేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇట్లా ఉప్పు వేస్తే మిరపకాయ కూడా మెదుగుతుంది బాగా. దంచినాం కదా, కొన్ని తెల్లగడ్డలు అయితే వేసుకుందాము. తెల్లగడ్డలు వేసేసి ఇవి కొంచెం పచ్చగా కొట్టుకుందాం. పచ్చగా ఇక్కడంతా గ్రీనరీ ఉందని పచ్చగా అంటుంది. పచ్చగా కొట్టుకోండి. అంటే కొంచెం వాన వచ్చింది కదా, కొద్దిగా జలుబులు చేసినట్టు అనిపిస్తుంది. అందుకే మిరియాల రసం అయితే చేస్తున్నాం. మేము చిన్నప్పుడు ఇట్లే చేసేవాళ్ళము, చాలా బాగుంటుందండి. మిరియాలు, జీలకర్ర అంతా వేయించినాం కదా, స్మెల్ అయితే బాగుంది. ఇది ఇప్పుడు తిరువాత వేసినాక మనం గ్లాసులోకి వేసుకొని ఒక గ్లాస్ తాగేస్తే పడిచమంతా వెళ్ళిపోతుంది. అంటే కొంతమంది మటన్ లెగ్ చేస్తారు చారు ఒక సైడ్, మేమైతే మిరియాల రసం ఒక్కటి చేసుకుంటాం. మటన్ ఫ్రై చేసుకొని మిరియాల రసం అయితే చేసుకుంటాం సైడ్ ఐటమ్ గా. ఇప్పుడైతే తర్వాత ఇదో దంచిన తర్వాత దగ్గరికి రమిచ్చి ఇట్లా వస్తుందండి మనకి పౌడర్, ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ మిరియాలు. నేను ఇప్పుడు సపరేట్ గా కొబ్బరి కొంచెం కొడతా. ఇంకా ఎక్కువ వేయరు, కొబ్బరి వేయరు, కానీ మేము వేసుకుంటాం, కొంచెం బాగుంటుంది అని. మిరియాల రసానికి కొంచెం కొబ్బరి ఎవరెవరు వేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం మంది వేయరు, నేను చాలా మందిని చూసినాను. ఇంకా అందుకనేసి మేమైతే ఇట్లా చేస్తాం. మిరియాల రసం అనేది చాలా స్టైల్స్ లో చేస్తారు.
ఆ స్టైల్స్ లో మా స్టైల్ అయితే ఇది మేము మేమైతే- చిన్నప్పుడు తొందరగా అయిపోయే దానిలో ఇది ఒకటి. అందుకనేసి అంటే మిరియాల రసము బాగా చేస్తాం అన్నమాట. వర్షాకాలం వస్తే ఇంకా వారానికి మా ఒక్కసారి ఆయనకి 2 చాలా సార్లు ఇష్టం. మా ఆయనకి 2 సార్లు మిరియాల అయితే రసం. ఓకే. ఇప్పుడైతే అయిపోయింది. తర్వాత అయితే వేసుకుందాము చింతపండు. నల్ల కొంచెం చింతపండు, కొత్తది కొంచెం పాతది కూడా పాతది వేసినాం. రెండు ఎందుకంటే కలిపి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటే రసం బాగుంటది మనం తినేకి. ఇట్లా అంతా పిసికి పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే ఎర్రగడ్డ కోసుకున్నాము. ఒక ఎర్రగడ్డ అయితే వేస్తాము. కొంచెం నూనె వేసుకోవాలా. వేపించుకోపో. కొంచెం ఆవాలు వేసినాము. కొంచెం దంచిండే తెల్లగడ్డ, కొంచెం ఎర్రగడ్డ. ఇది మనం తిరువాత చేసుకునేది. పీకిండే కరివేపాకు. మనము ఇవి ఇట్లా నలిపేసి వేసుకుంటే అవి నలుపు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గిన మనము దంచి పెట్టుకున్నాం కదా, ఇది మిరియాలును జీలకర్ర దంచి పెట్టుకోండేది అయితే వేసుకున్నాం పౌడరు. ఇప్పుడు మీరైతే గమనించినారా ముద్దగా వచ్చింది తెల్లగడ్డ వేసాను. మనకి అట్లా బాగా అది వేయించుకున్నాక వాసన వస్తుంది. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలా. ఇప్పుడైతే ఇది బాగా ఏగింది. మాకైతే వాసన వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇట్లా అన్నంలోకి వేసుకొని కూడా తినాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, ఈ రసం అయితే వేసుకున్నాము. దగ్గరికి రానిచ్చి ఇట్లా వేసేసుకోవాలి. తగ్గట్టు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎందుకంటే పులుపు తగ్గట్టు రసం ఉండాలా. ఇట్లా వస్తుందండి మిరియాల రసం. అప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంకొంచెం వేస్తానండి. ఎందుకంటే అప్పుడు ఒట్టి మిరపకాయ మనకు ఘాటు రాకూడదని వేసినాము. అందుకే ఇప్పుడు ఎక్స్ట్రా వేసిన. లేదు కదా అప్పుడు. ఇప్పుడు తెరులుతుంది చూడండి. తెరలేనప్పుడు వేస్తా. మనకి కొబ్బరి ఉడకాల్సిన అవసరం లేదు. కొబ్బరి పొడి తింటాం కదా. ఇంకోటి ఏమంటే కొంచెం వాసన కోసం పచ్చికరేపాకు అయితే వేస్తాము. 4 ఆకులు. రసం అయితే తెరిలింది. ఇప్పుడు వాసన అయితే గిన ఈడుండే వాళ్ళకైతే తెలుస్తుంది. మీకు కెమెరా వాళ్ళకి తెలియదు కదా. ఒక్కసారి చూడండి దగ్గరగా. కలర్ఫుల్ గా రసం అయితే వచ్చింది. టేస్ట్ అయితే చూద్దాం. కొంచెం పులుపు గాని కారం గాని బాగా సరిపోయింది. కాలేదు వేసిన చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుందో చూద్దాము కొద్దిగా. సో ఈ విధంగా చేసేయండి. రసం అయితే కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడైతే కొంచెం రసం వేసేసుకున్నాం. చూస్తున్నారా, ఇట్లా రసం చేసుకొని తినండి. వాసన అయితే చాలా బాగుంది. నేను చెప్పినాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు, రసం చేసినప్పుడు అన్నం నున్నగా ఉండాలా అని. నున్నగా ఉంటే గిన రసం బాగా పడుతుంది అనమాట. ఇంకంతే, ఏం ఫ్రై ఏం చేయం. జలుబు ఉండదు, పరిచయం ఉండదు. వేడిగా ఉంది. చాలా బాగుంది. మేము చేసిన వంట మేము నిలపలేమండి. ఎందుకంటే రుచి బాగుంది కదా, ఇంక తింటా అట్లే తినేస్తాము. మీకైతే టేస్ట్ చేస్తాం. మేము చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అంటే మేము చిన్నప్పుడు చేసిన వంట అయితే ఇది. బాగుందా లేదా అని చేసి ఒకసారి ఎవరైనా ట్రై చేసి మాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.